కేఎఫ్‌సి. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలామంది ఇష్టపడతారు కేఎఫ్‌సిని. నాకైతే ఇదొక ఎమోషన్ అని చెప్తా నేను. యెస్టర్‌డే అనుకోకుండా కేఎఫ్‌సి విజిట్‌కైతే వెళ్ళామనమాట. సో, లోపల యాంబియన్స్ అయితే ఎంత హైజీనిక్‌గా మెయింటైన్ చేశారంటే చాలా నీట్‌గా అనిపించింది నాకు. మేమైతే ఇక్కడ అన్‌లిమిటెడ్ కేఎఫ్‌సి బాక్స్ ఒకటి, అలానే రైస్ బౌల్ ఒకటి ఆర్డర్ పెట్టాము. సో, అన్‌లిమిటెడ్ కేఎఫ్‌సి బాక్స్‌లో 3 గ్లాసెస్ ఆఫ్ పెప్సీస్, అలానే రైస్ బౌల్‌లో 1 గ్లాస్ ఆఫ్ పెప్సీ, అలానే 3 వెరైటీస్ ఆఫ్ మైనీస్, టొమాటో సాస్ మాకు ఫ్రీగా వచ్చాయన్నమాట. సో, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్ పీస్ ట్రై చేశా. ఎంత టేస్టీగా ఉందంటే భలే క్రంచీగా, టేస్టీగా భలే అనిపించింది. మీకు ఇష్టమేనా ఈ లెగ్ పీస్ అంటే? నాకైతే చాలా ఇష్టం. తర్వాత నేనైతే పెప్సీ ట్రై చేశా. కేఎఫ్సీ తింటూ పెప్సీ తాగితే ఎంత బాగుంటుందో కదా. తర్వాత అయితే రైస్ బౌల్ ఓపెన్ చేశాను అనమాట. ఇందులో ఒక పీస్ ఇచ్చారు, చూడడానికి భలే క్యూట్ ఉంది, కానీ టేస్ట్ అయితే అంత ఏం లేదు, యావరేజ్గా అనిపించింది, అందుకే పెద్ద తినలేదు. సో, రైస్ అయితే చాలా బాగుంది, అందులో ఇచ్చిన గ్రేవీ కర్రీ కూడా సూపర్ ఉందనమాట, అందుకే ఫుల్ బాక్స్ లేపేసా. తర్వాత నేను చికెన్ వింగ్స్ ట్రై చేశాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే, నాకు యాక్చువల్గా వింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు హోటల్స్కి వెళ్ళినా వింగ్స్ డెఫినెట్గా ట్రై చేస్తా. సో, ఈ కేఎఫ్సి బాక్స్లో కూడా వింగ్స్ ఎక్కువ ఇచ్చారు, లెగ్ పీస్లు అయితే 3 ఇచ్చారనమాట. సో, నేను ఒక్క లెగ్ పీస్ మాత్రమే తిని మిగిలినవన్నీ వింగ్సే తిన్నాను అనమాట. సూపర్ సూపర్ టేస్ట్ అనిపించింది నాకైతే. అందుకే ఈరోజు డైటింగ్ గీటింగ్ అన్నీ పక్కన పెట్టేశాను. ఎందుకంటే కేఎఫ్సి విజిట్కి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి, సో అప్పుడు కూడా డైటింగ్ అని కూర్చుంటే ఎలా, అందుకే శుభ్రంగా లేపేశాను అనమాట. సో, మీరు కూడా విజిట్ చేయాలనుకుంటున్నారా? అయితే అడ్రస్ వచ్చి ఓల్డ్ సోమలమ్మ టెంపుల్ రోడ్ నియర్ డీలక్స్ మహల్, ఆపోజిట్ రాజమండ్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి.